విజయవాడలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది. ఈ వరదల మూలంగా వచ్చిన ఆపదల్ని వీళ్ళందరూ కలిసి ప్రజల ఆస్తుల్ని కాపాడుతానికి ఎంతో శ్రమించి కష్టపడుతున్నారు. పార్టీలకు అతీతంగా ఒక్క పార్టీ అని కాదు, అన్ని పార్టీల వాళ్ళు దీంట్లో మమేకమై తమ ప్రజాసేవని ప్రజలకు అంకితం చేస్తున్నారు. మనం ఎన్నో ఈ కమిటీలు కానీ ఇంకా వేరే సేవా సంస్థలు కానీ ప్రజల కోసం ఆహార పదార్థాలు అందియటం, పాలు అందియటం, మంచినీళ్ళు అందియటం, అలాగే వాళ్ళకి ఏదో ఒక సేవ చేస్తూ వాళ్ళ యొక్క సేవా గుణాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం మున్సిపాలిటీ వాళ్ళనే ఎంతైనా చెప్పాలి. ఎందుకంటే ఈ పారిశుద్ధ కార్మికులు తమను రాత్రి పగలనక కష్టపడి మన వరద వచ్చిన ప్రాంతాలని శుభ్రం చేయడం, మరి ఈ ఫైర్ ఆఫీస్ వాళ్ళు ఇది శుభ్రం చేస్తుంది. వీళ్ళు కూడా మేము సైతం అంటూ వాళ్ళ యొక్క సేవను కూడా వరద వచ్చి తగ్గిన ప్రాంతాల్లో ఇలా బురద ఉన్న రోడ్లని ఇళ్ళని క్లీన్ చేయడంలో వీళ్ళు కూడా నిమగ్నమై ఈ సేవా కార్యక్రమం చేసినట్టే. రెండోది ఆశా వర్కర్లు వీళ్ళు కూడా మన మెడికల్ కిట్లు పంచి పెడతాం. అలాగే సచివాలయం ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు కానీ ఇంకా తాత్కాలిక ఉద్యోగులు కానీ ఆ తెచ్చిన సరుకుల్ని ప్రజల వరకు చేరవేయటం, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మనం ఎంతైనా చెప్పుకోవాలి. వీళ్ళు నేను రోజు చూస్తూ ఉంటాను, రాత్రి పగలు అని తేడా లేకుండా వీళ్ళు ఈ సరుకులు అందియటంలో ఈ బళ్లను ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయటం, ఈ లోడ్ ఎక్కుతున్న బళ్ళని గమనిస్తాం, మరి అవన్నీ సక్రమంగా వెళ్తున్నాయా లేదా చూసుకుంటాం. ఈ మినిస్టర్లు వచ్చినప్పుడు, మరి పార్టీ నాయకులు వచ్చినప్పుడు వీళ్ళు ట్రాఫిక్ని కంట్రోల్ చేయటం. వీళ్ళు కూడా రిస్క్ టీం లాగా కొన్ని చోట్ల పనిచేసి వరదల నుంచి జనాల్ని కాపాడుతంలో కూడా వీళ్ళ బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళను కూడా ఎంతైనా మనం అభినందించాలి. ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా పగలనగా రాత్రి అనక కష్టపడి తాము కూడా ఈ వచ్చిన సరుకుల్ని కానీ ఈ సేవా కార్యక్రమం ప్రజల వరకు చేరవేయటంలో వీళ్ళు చాలా బాగా పనిచేయడం జరిగింది. వీళ్ళకు ఎంతో సేవ చేయడం జరిగింది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వీళ్ళని కాదు, ఎవరి చేతనైన సాయం వాళ్ళు చేసి ఈ వరదల్లో ఉన్న ప్రజానీకానికి అందరికీ కాకుండా కొంతమందికైనా వీళ్ళు సేవ ఉపయోగించి కాపాడటం జరిగింది. మరి కొంతమందికైనా సేవ చేశారంటే అది ఎంతైనా గొప్ప విషయం. మరి ఈ రాత్రి అనగా పగలనగా సేవ చేసిన వాళ్ళందరికీ మనం ఈ వరద బాధితులు ఎంతైనా వీళ్ళకి అభినందనలు తెలపాలి. ఇప్పుడు కూడా వరదలు తగ్గిన తర్వాత కూడా వీళ్ళకి పని భారం ఇంకా ఎక్కువే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరద తగ్గిన తర్వాత వచ్చే బాధల్ని, అంటే జ్వరాలు కానీ ఈ అంటువ్యాధుల్ని కానీ కంట్రోల్ చేయాలంటే మరి వీళ్ళందరూ కూడా సహకారాలతోనే అది సాధ్యమవుద్ది. రాత్రనక పగలనక పెద్దవాళ్ళు కానీ యువకులు కానీ ఆ మురుగు నీళ్ళల్లో, వరద నీళ్ళల్లో దిగి ఎంతో కష్టపడి ప్రజలకి వాళ్ళకి కావలసిన సరుకుల్ని అందించడంలో, సేవా కార్యక్రమంలో పాల్గొనడంలో చాలా కష్టపడ్డారు. ఊహించని విధంగా వచ్చినటువంటి ఈ వరదల్ని ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇది రావటం వలన ప్రజలు కూడా చాలా బాధపడాల్సి వచ్చింది. ఈ హఠాత్ పరిమాణానికి అందరూ నివ్వెరపోవడం జరిగింది. ఎంత అయినా కానీ ఇంకా కొన్ని
ఇళ్ళు ముంపులోనే ఉన్నాయి. అవి కూడా త్వరలోనే క్లియర్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.